శతమానం భవతి మనోహర్, బాధపడకయ్యా. నీ భార్య అలా ఉన్నందుకు నువ్వెంత మదన పడుతున్నావో నాకు తెలుసు. ఎన్ని గొడవలొచ్చినా మనిల్లు ఎప్పుడూ విడిపోలేదు. ఎన్ని సమస్యలొచ్చినా ఈ ఇల్లు ముక్కలైపోలేదు. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో చెప్తున్నాను. ఈ సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుంది. తప్పకుండా మళ్ళీ ఊర్మిళ మామూలు మనిషి అవుతుంది. మళ్ళీ మన ఇంట్లో ఆనందం వస్తుంది. అంతవరకు మీ స్నేహితులిద్దరూ ఒకరికొకరు అన్నట్టు ఉండండి. ఊర్మిళ సంగతి నేను చూసుకుంటాను. చూడు, ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. నువ్వు మాట్లాడుతుంది, నిందలు వేస్తుంది నా ఇంటి మనుషుల మీద. అదర్థం చేసుకో. నువ్వు ఈ ఇంట్లో ఒక అతిథివి మాత్రమే. ఇది నా ఇల్లు. నేను ఈ ఇంటి మనిషిని. నేనందరి గురించి ఆలోచిస్తాను. నీకు నువ్వు ఎంత డబ్బా కొట్టుకున్నా నువ్వు మాత్రం ఈ ఇంటికి పరాయి దానివే. బాను ఇంటి కోడలు, పార్దు ఇంటి అల్లుడు, చాందిని కార్తిక్ ఇంటి పిల్లలు. ఇది నా కుటుంబం. నా కుటుంబంలో కలహాలు సృష్టించాలని ప్రయత్నిస్తే మాత్రం ఈ ఇంట్లో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాను. ఏమనుకుంటున్నావు? పో లోపలికి. మంచి మాట చెప్పారు బామ్మ. పెద్దరికంతో మీరేం చెప్పినా అందరూ వింటారు. నిజం మాట్లాడారు. అనవసరమైన ఆవేశాలే ఇలాంటి అపార్థాలకి దారి తీస్తున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని నీలిమ లాంటి వాళ్ళు మరింత చిచ్చుపడుతున్నారు. మీరు ఇదే పంతంతోనే నీలిమని ఇలాగే కంట్రోల్లో పెట్టండి. తొందరలోనే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఏంటి భాను, ముసల్ది నీకు ఫేవర్గా మాట్లాడేసరికి మొత్తం నీ కంట్రోల్లోకి వచ్చేసింది అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. నువ్వు చేసిన పనికి ఆంటీకి ఎప్పటికీ నీ మీద కోపం తగ్గదు. నేను తగ్గనివ్వనుగా. ఈ ఇంట్లో బామ్మ నీవైపై ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? ఆవిడ పాతకాలం మనిషి కదా. పెళ్ళైపోయాక ఎలాంటి వాళ్ళైనా సరే కలిసి ఉండాలి అని ఒక మూఢనమ్మకంతో ఉంటుంది. అందుకే అలా మాట్లాడుతుంది. అంత మాత్రాన నువ్వేదో గెలిచినట్టు అనుకోకు. నువ్వు ఎప్పటికీ గెలవ్వు. నేను నిన్ను ఎప్పటికీ గెలవనివ్వను. ఇందాక జరిగిన తంతు మొత్తం ఆంటీ చూశారు. ఈ గొడవలన్నింటికీ కారణం నువ్వు మీ అన్నయ్య అని ఖచ్చితంగా ఒక డెసిషన్కి వచ్చి ఉంటారు. అసలే కోపంలో ఉన్న మనిషికి ఇది మరింత కోపాన్ని తెప్పిస్తుంది. అది చాలు ఆవిడ నిన్ను ఇంట్లోంచి గెంటేయటానికి. ఇంకా ఈ ఇంట్లో నీ టైం అయిపోయింది భాను. నువ్వు ఎంత ప్రయత్నించినా ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. నిన్ను బయటికి పంపించేస్తారు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. నా ఇంటి పేరు మారిపోయింది, ఈ ఇంటి మనిషినైపోయాను అని నువ్వు ఎంత గొప్పగా చెప్పుకున్నా సరే నీకు ఐడెంటిటీ ఇచ్చింది ఆంటీ. ఈ ఇంటి పేరు నిలబెట్టాలి అంటే ఆంటీ కరుణ ఉండాలి. ఆంటీ కరుణిస్తారన్నది కళ్ళు కూడా జరగని పని. సో ఈ ఇంటికి నువ్వు దూరం అయిపోవటానికి సిద్ధంగా ఉండు. ఇప్పుడు నీ అన్నయ్య పరిస్థితి కూడా అంతే. ఇన్నాళ్ళు పార్థుగా ఈ ఇంట్లో చక్రం తిప్పాడు. తను అనుకున్నది చేశాడు. తను ఏమన్నా సరే అందరూ తనకి సపోర్ట్ చేశారు. అల్లుడు అన్న హోదాతో హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ పార్థునే శివ అని తెలిసాక, ఈ ఇంటి కొడుకుని దూరం చేసిన మనిషిని తెలిసాక ఎవ్వరూ గౌరవం ఇవ్వటం లేదు. ఒక్క బామ్మ తప్ప
బామ్మ మాట ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది? గొడవ జరిగినప్పుడు ఆ గొడవ ఆపడం వరకే సరిపోతుంది. కానీ ఇంట్లోంచి పంపించే పరిస్థితి వస్తే బామ్మ కూడా ఆపలేదు. ఆంటీ నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఆ నిర్ణయానికి కార్తిక్ సపోర్ట్ ఉంటుంది. చాందిని కూడా మౌనంగానే ఉంటుంది. అంకుల్ కూడా ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతారు. ఆంటీ బాధపడుతుంటే కొడుకుని పలకరించని మీ నాన్న అప్పుడు సపోర్ట్ చేస్తారని నువ్వెలా అనుకుంటావు? నువ్వు మీ అన్నయ్య ఈ ఇంటి నుంచి శాశ్వతంగా తొందరలోనే వెళ్ళిపోతారు. అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఒక్కసారి ఆలోచించుకో, నీ పరిస్థితి ఏంటో. నన్ను ఇంటి నుంచి పంపిస్తారని శపథం చేశావు, కానీ నిన్నే ఈ ఇంటి నుంచి పంపించేస్తున్నాను. దెబ్బ అదర్స్ కదూ. ఎందుకు నవ్వు? ఏడవలేక నవ్వుతున్నావా, లేక ఏడుపు కనిపించకూడదని నవ్వుతున్నావా? నీ అమాయకత్వాన్ని చూసి నవ్వుతున్నాను. నువ్వేదో సాధించారని ఫీల్ అవుతున్నావు కదా, అందుకు నవ్వుతున్నాను. చూడు నీలిమా, కుటుంబం అన్నాక గొడవలు వస్తాయి, ఇల్లన్నాక కలహాలు వస్తాయి. కానీ అవి అలాగే ఉండిపోతాయి అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. మేం విడిపోతామనుకోవడం నీ అవివేకం అవుతుంది. నాకు బామ్మ సపోర్ట్ మాత్రమే ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాకు నా భర్త సపోర్ట్ కూడా ఉంది. నా ప్రతి నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తున్నారు. నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నానని ఆయన మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. నా జీవితాన్ని పంచుకున్న మనిషి, నాతో జీవితాంతం నడుస్తానన్న మనిషి, నేను జీవితంగా చూసుకుంటున్నా నా మనిషి అయినా తనే నాకు తోడుగా ఉండగా నీ తాటాకు చప్పుళ్ళకి నేనెందుకు భయపడతాను? ఎప్పుడో జరిగిన పొరపాటు విషయంలో అతే బాధపడుతున్నారు. తన కొడుకుని కోల్పోయారు కాబట్టి ఆవిడ బాధలో అర్థం ఉంది కాబట్టి మేము ఊరుకున్నాము. కానీ అత్తయ్యని అలా వదిలేస్తామనుకోకు. ఆవిడకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఈ ఇంటికి నేనేం చేయాలనుకున్నానో వివరిస్తాను. పార్థో అన్నయ్యని చాందిని జీవితంలోకి తీసుకురావడం వెనుక ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని నేను చెప్తాను. అన్నయ్య చాందినిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అత్తయ్యకి అర్థమయ్యేలా వివరిస్తాను. చాందిని జీవితం అన్నయ్యతో ఎంత బాగుంటుందో చాందినికి గుర్తొచ్చేలా చేస్తాను. ఇలా నా వాళ్ళందరినీ నేను కాపాడుకుంటాను. అత్తయ్య మనసు మారేలా నేను చూసుకుంటాను. నా ఇంటిని నేను మళ్ళీ నిలబెట్టుకుంటాను. నా కుటుంబం విడిపోతుందని, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతానని నువ్వు పిచ్చి పిచ్చి కలలు కనుకు. కలలు ఎప్పుడూ నిజం కావు, చివరికి కన్నీళ్లే మిగులుతాయి. ఇప్పుడు నువ్వు ఏ ఆనందంతో అయితే విర్రవీగుతున్నావో రేపు నీకు అదే ఆనందం ఉండదు. గెలుపు మాదవుతుంది, ఓటమి నీదవుతుంది. ఈ మాటలన్నీ మాట్లాడినందుకు ఆ రోజు మా ముందు తలెత్తుకోలేని పరిస్థితి నీకొస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో నీలిమా, అన్ని సమస్యలు సర్దుకున్నాక అత్తయ్య ముందు నేను తీసుకొచ్చే మొదటి ప్రస్తావన ఏంటో తెలుసా? నువ్వు మరుగున పడేశాను, అందరూ మర్చిపోయేలా చేశానని అనుకుంటున్నా నీ పెళ్లి విషయం. ఆ వెంటనే నీకు పెళ్లి చేయించి ఈ ఇంటి నుంచి పంపించకపోతే నా పేరు భానుమతే కాదు. గుర్తుపెట్టుకో, జరిగేది ఇదే, వెళ్ళేది నువ్వే. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు బాను. ఇంకా నువ్వు గెలుస్తావన్న నమ్మకముందా? నిన్ను నేను గెలవనివ్వను, ఓడించి తీరుతాను. అత్తయ్యకి నిజం తెలియకూడదనుకున్నాను, కానీ ఆ నీలిమ వల్ల అత్తయ్యకి నిజం తెలిసిపోయింది. ఆవిడ తట్టుకోలేకపోతున్నారు. ఆవిడకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా అత్తయ్య వినిపించుకోవట్లేదు. అదే చాలా బాధగా ఉంది. గాయం తగిలినంత తొందరగా మానదు భాను. నీతో మాట్లాడడానికి ఆవిడకి ఇబ్బందిగానే ఉంటుంది. కొన్నాళ్ల పాటు నువ్వు ఆవిడ కంటికి కనిపించకుండా దూరంగా ఉండాలి, ఈ ఇంటికి దూరంగా ఉండాలి. అప్పుడు ఆవిడ బాధలోంచి ఆలోచనలోకి వస్తుంది. తను ఏం చేశాను అని ఆలోచిస్తుంది. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆలోచిస్తుంది. నీ వల్ల జరిగింది మంచా చెడా తనలో తనే ఆలోచిస్తుంది. అప్పుడు నువ్వేం చెప్పినా కూడా ఆవిడ వింటుంది. నువ్వు చెప్పదలుచుకుంది అప్పుడు చెప్పే ప్రయత్నం చెయ్యి, అది బాగుంటుంది. అంటే నువ్వు చెప్పేదేంటి? నా
నుంచి నన్ను వెళ్ళిపోమంటున్నావా? నా వాళ్లకు నన్ను దూరం అయిపోమంటున్నావా? అలా చేస్తే నేను చేసింది తప్పని ఒప్పుకున్నట్టు అవుతుంది. తప్పు కాదు భాను, నువ్వు తప్పించుకోవడం కూడా కాదు. ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు తనకు ఆ మనిషి ఎదురుపడినప్పుడల్లా కోపం పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీ అత్తయ్యకి నీ మీద కోపం ఉంది. నువ్వు ఎదురైనప్పుడల్లా కోపం పెరుగుతూనే ఉంటుంది. కానీ నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు చూపించిన మమకారం గురించి ఆలోచిస్తారు, నువ్వు చేసిన మేలు గురించి ఆలోచిస్తారు, నువ్వు ఇంటి గురించి పడిన తపన గురించి ఆలోచిస్తారు. అప్పుడు నువ్వు ఏం చేశావో, ఏం చేయదలుచుకున్నావో, ఏం చెప్పాలనుకుంటున్నావో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆవిడకి ఆ పరిస్థితి రావాలి అంటే కొన్నాళ్ళు నువ్వు ఆవిడ కంటికి కనిపించకుండా దూరంగా ఉండాలి. ఇది పారిపోవడం కాదు, తప్పు చేశావు అని ఒప్పుకోవడం కూడా కాదు. కేవలం ఒక చిన్న విరామం మాత్రమే. ఆవిడ స్థిమిత పడటానికి నువ్వు కల్పిస్తున్న చిన్న సౌలభ్యం మాత్రమే. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు కొంతకాలం దూరంగా ఉంటేనే మళ్ళీ ఇంటికి కోడలిగా నీకు ఆహ్వానం లభిస్తుంది. అర్థం చేసుకో. ఇది నేను నీకు ఇస్తున్న సలహా. ఈ సలహా తీసుకుంటే నీ ఇల్లు మళ్ళీ స్వర్గం అవుతుంది. తీసుకోకపోతే ఈ మంట ఇలా రాజుకుంటూనే ఉంటుంది. ఆ నీలిమ ఇందులో ఆజ్యం పోస్తూనే ఉంటుంది. ఇక నువ్వే ఆలోచించు. ఏంటి బాను ఇది? ఇంత సడన్గా ఏంటి డెసిషన్? నేను ఎవరు ఏం అనలేదు కదా. అమ్మ కోపంగా ఉన్నంత మాత్రాన నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా? నేను అత్తయ్య మీద కోపంతోనూ ఈ ఇంటి మీద అలిగో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదండి. అత్తయ్య మళ్ళీ నార్మల్ మనిషి అవ్వాలి, మన ఇల్లు బాగుండాలని నేను ఈ నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతానంటున్నాను. ఏమ్మా, నువ్విలా చేసినందుకు ఊర్మిళ నీ మీద కోపాన్ని పెంచుకుని మాట్లాడడం మానేసిందనే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటున్నావు? తను కన్న తల్లమ్మా. కొడుకును దూరం చేసుకున్నానన్న బాధ ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తుంది. నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు కళ్ల ముందే ఆటలో చనిపోయాడమ్మా. దానికి కారణం ఒక వ్యక్తి అని ఎన్నాళ్ళు బాధపడుతూ ఉంది. ఆ వ్యక్తి మన ఇంట్లోనే మనతోనే ఉన్నాడని తెలిసినప్పుడు తట్టుకోవడం ఏ తల్లికైనా కష్టమే కదమ్మా. అంత మాత్రాన ఊర్మిళ నీ మీద పగపడుతుందని, నీ మీద కోపాన్ని పెంచుకుంటుందని, ఈ ఇంటి నుంచి పంపించేస్తుందని ఎలా అనుకుంటావమ్మా? తను పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం మనం తనకివ్వాలమ్మా. ఏళ్ల తరబడి పడ్డ బాధ 1-2 రోజుల్లో మరిచిపోమంటే ఎవ్వరికీ సాధ్యం కాదమ్మా. ఇప్పుడు ఊర్మిళ ఉన్న పరిస్థితి కూడా అదే. అది నువ్వే అర్థం చేసుకోపోతే ఇంకెలా అమ్మా? అవు తల్లి, చెల్లెమ్మ బాధలో ఓ అర్థం ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే తన బాధను మాత్రం తీర్చలేవమ్మా. ఆ రోజు జరిగింది పొరపాటే కావచ్చు, కానీ నష్టం మాత్రం చెల్లెమ్మకేగా జరిగింది. ఒక్క చెల్లెమ్మకేగా కొండంత కష్టం మిగిలింది. పాపం, ఇన్నేళ్లుగా ఆ కన్నీళ్లు దిగమిగుతూనే ఉంది. మనందరితో మామూలుగా కలిసిపోయి గతాన్నంతా మర్చిపోయి ఆనందంగా ఉంటున్న సమయంలో ఈ నిజం తెలిసేసరికి భూకంపం వచ్చినట్టుగా ఒక ఉప్పెన మీద పడినట్టుగా తన మనసుకి తట్టుకోలేనంత గాయం తగిలిందమ్మా. ఆ బాధతోనే చెల్లెమ్మ ఆ గదిలోనే మౌనంగా ఉండిపోయింది తల్లి. ఆ బాధని ఎవరితోనూ పంచుకోలేకపోతోంది. అంత మాత్రాన అందరినీ వదిలేసిందని మాత్రం అనుకోకు. నిన్ను కాదు అంటుందని మాత్రం కలలో కూడా ఊహించుకోకు. నాన్న, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాననటం లేదు, కొన్నాళ్ళు దూరంగా ఉంటానంటున్నాను. బామ్మ పొద్దున్నే ఒక మాట చెప్పారు. ప్రాణంగా పెంచిన రాముణ్ణి కైకేయి అడవికి పంపించింది. తర్వాత తప్పేంటో తెలుసుకుని
తనెంతో బాధపడిందని. ఆ మాటల్లో చాలా పెద్ద అర్థం ఉంది. ఒక విధంగా నేను చేసింది కూడా తప్పే కదా నాన్న. అత్తయ్య నన్ను ఎంతో అభిమానించారు, ఎంతో ప్రేమించారు. అలాంటి అత్తయ్య దగ్గర ఇన్నాళ్ళు ఈ నిజాన్ని దాచడం నా తప్పే కదా. కానీ దానికో కారణం ఉంది. ఈ నిజం బయటకు వస్తే ఆవిడ ఇంత బాధపడతారని నేనెప్పుడూ ఊహించాను. అందుకే దాచాను. కానీ నిజం ఎప్పుడూ దాగదని నాకిప్పుడు అర్థమైంది. అత్తయ్య దృష్టిలో నేను తప్పు చేసిన దానిలో ఉన్నాను. ఆవిడ్ని బాధ పెట్టిన మనిషిలా ఉన్నాను. నేను కళ్ళ ముందు కనిపిస్తున్నంత వరకు ఆ బాధ మరింత పెరుగుతుందే కానీ తగ్గదు. ఇది నిజమా కాదా అని నాలో నేను ఎంతో ఆలోచించాను, మదన పడ్డాను. నా అంతరాత్మను కూడా అడిగాను. నా అంతరాత్మ కూడా నాకొకటే చెప్తోంది, కొన్నాళ్ళు నేను ఇంటికి దూరంగా ఉండడం మంచిదని, అత్తయ్య కంటికి కనిపించకుండా ఉండడం మంచిదని. అప్పుడు ఆవిడ కాస్త కుదుటపడతారు, మీ అందరితోనూ కలుస్తారు, మీరందరూ మాట్లాడతారు. అత్తయ్య మనసు మారుతుంది. ఆవిడ మామూలు పరిస్థితికి వచ్చాక నేనే వచ్చి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి మళ్ళీ ఇంట్లో సంతోషాన్ని నింపే ప్రయత్నం చేస్తాను నాన్న. ఒక మంచి జరగాలంటే కొంత శ్రమ పడాలి నాన్న. ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది. కానీ ఇష్టమైన వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలన్న తపనతోనే నేను దూరంగా వెళ్తానంటున్నాను. దూరం అయిపోతానని చెప్పడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. లేదమ్మా, ఈ ఇంటికి దూరం కావాల్సింది నువ్వు కాదు. అత్తయ్య కంటికి కనిపించకుండా ఉండాల్సింది నువ్వు కాదు, నేను. ఎందుకంటే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు జరిగిపోయింది. ఆ శిక్ష నేనే అనుభవించాలి. తప్పు నా వల్ల జరిగితే శిక్ష నీకు పడకూడదమ్మా. అందుకే నేనే ఇంటికి దూరంగా వెళ్తాను. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూడాలి. అటు మన కంపెనీ సమస్య తీరినట్టు ఉంటుంది, నేను కూడా దూరంగా ఉన్నట్టుంటుంది. ఆ పని చూసుకోవడానికి నేను వెళ్తాను మామయ్య. అక్కడ సమస్యను పరిష్కరించేసరికి ఎలాగో కొంతకాలం పడుతుంది. అది పూర్తి చేసుకునేసరికి ఇక్కడ ఇంట్లో కూడా అన్ని సమస్యలు సర్దుకుంటాయి. అప్పుడు తిరిగి వస్తాను. మళ్ళీ అందరం ఆనందంగా ఉందాం. అత్తయ్యకి నేనే వెళ్ళి సమస్యని పరిష్కరించానని చెప్పినప్పుడు అత్తయ్య కూడా సంతోషిస్తారు కదా. ఎందుకంటే రైతులంటే అత్తయ్యకి ఎంతో గౌరవం. అన్నదాత లేనిదే ఎవరికీ అన్నం ఉండదని ఆవిడ ఎన్నోసార్లు చెప్పారు. అలాంటి అన్నదాతకి సమస్య వచ్చినప్పుడు మనం పరిష్కరించకపోతే ఎలాగా? అందుకే వెళ్తానంటున్నాను. దయచేసి ఎవరూ కాదనకూడదు. మొత్తానికి నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నావా భాను? వెళ్ళు. ఇది తాత్కాలికమని నువ్వనుకుంటున్నావు. దాన్ని శాశ్వతంగా నేను మారుస్తాను కదా. అత్తయ్య, అత్తయ్య, మిమ్మల్ని ఇంతలా బాధ పెడతానని నేను కలలో కూడా ఊహించలేదు.
నన్ను ఎంతగానో ప్రేమించే మా అత్తయ్య నా వల్ల ఇంతలా కృంగిపోతారని నేను కలలో కూడా ఊహించలేదు. మళ్ళీ చెప్తున్నాను అత్తయ్య, నేను ఇంటి చెడు కోరుకొని ఏది చేయలేదు. ఈ ఇల్లు బాగుండాలనే అంతా చేశాను. ఒక్కోసారి కొన్ని విషయాలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందిని బాధ పెడతాయి. ఇప్పుడు నేను చేసిన పని మంచి కోసమే అయినా అది మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్కటత్తయ్య, వెనక్కి తీసుకురాలేని నష్టం జరిగిపోయింది. దానికి ఎవరూ ఏం చేయలేం. కానీ పరిహారం మాత్రమే ఊహించాను, అదే చేశాను అని నేను అనుకుంటున్నాను అత్తయ్య. అయినా సరే ఈ నిజాన్ని మీ దగ్గర దాచి మిమ్మల్ని ఇంతలా బాధ పెట్టడానికి కారకురాల్ని నేనే. అందుకే నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. మీ కంటికి దూరంగా కొన్నాళ్ళు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు తొందరలోనే మామూలు మనిషి అయ్యి మీ మనసు మారి మీరు సాధారణ పరిస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ మనసులో ఉన్న బాధ కొంచెం తగ్గాక అప్పుడు నేను వచ్చి మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి ఇదంతా ఎందుకు చేశానో వివరంగా అప్పుడు చెప్తాను. అంతవరకు సెలవు. వీలైతే నన్ను క్షమించండి. బాను ఇంటి నుంచి వెళుతుంది. అన్ని సమస్యలు సర్దుకున్నాకే మళ్ళీ వస్తాను అంటుంది. ఈ ఇల్లు ఇలా అయిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఒకప్పుడు బాను ఇంటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. బాను వచ్చాక ఇల్లు ఎంత ఆనందంగా ఉందో అని నా కళ్ళతో నేను చూశాను. మళ్ళీ ఇప్పుడు బాను వల్లే సమస్య వచ్చిందని బాను బాధపడుతుంది. అందుకే కొన్నాళ్ళది ఇంటికి దూరంగా ఉంటాను అంటుంది. చాందిని, చూడు చాందిని, తన కొడుకుని కోల్పోయానని అత్తయ్యకి బాధగా ఉంది. మీ అన్నయ్య దూరం అవ్వడానికి కారణం మా అన్నయ్య అని నీకు కోపంగా ఉంది. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఆ వయసులో పగులు ప్రతీకారాలు ఎవరికీ ఉండవు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన మాత్రమే. అది తప్పు అనుకుంటే తప్పే అవుతుంది. అనుకోకుండా జరిగిందని అర్థం చేసుకుంటే అసలు నిజమేంటో అర్థమవుతుంది. మళ్ళీ మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈ ఇల్లు బాగుండాలని, అత్తయ్య మనసు మారాలని నేను కూడా వెళ్తున్నాను. ఆ రోజు వస్తుందనే ఆశతోనే నేను ఎదురు చూస్తున్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏమని దీవించమంటావమ్మా? నువ్వు ఈ ఇంటికి దూరంగా ఉండాలని వెళ్తున్నావు. కొన్నాళ్ళు నువ్వు ఇంట్లో కనిపించకూడదని వెళ్తున్నావు. ఆ బాధని తట్టుకుంటూ క్షేమంగా వెళ్ళిరా అని దీవించలేనమ్మా. మా ప్రతి కష్టంలోనూ అబ్బలా నువ్వు నిలబడ్డావు. ప్రతి సమస్యని పరిష్కరించావు. నువ్వున్నావున్న ధైర్యం చాలమ్మా. మన కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. అలాంటిది నువ్విప్పుడు మా అందరికీ దూరంగా వెళ్తున్నావు అంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. కానీ ఇంటి గురించే వెళ్తున్నావు కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. నీ మీద ఎంతో అభిమానం పెంచుకున్న ఊర్మిళ ఇప్పుడు నువ్వు తప్పు చేశావన్న బాధలో ఉంది. తన బాధ నుంచి కోలుకోవాలి అంటే నువ్వు దూరంగా ఉండాలన్న నీ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నాను. నువ్వు ఇంటికి దూరంగా ఉన్నప్పుడే నువ్వు చేసిన పని ఏంటి అన్నది ఊర్మిళ తప్పకుండా ఆలోచిస్తుంది.
అప్పుడేనే తన మనసు మారుతుంది. అదే సమయంలో నువ్వు తిరిగి వస్తే ఇంకా ఏ సమస్య ఉండదని నమ్ముతున్నాను. కాబట్టి నువ్వు వెళతాను అంటే నేను ఒప్పుకున్నానే. కానీ నీ జీవితంలో ఆనందానికన్నా బాధలే ఎక్కువగా ఆ బ్రహ్మరాత రాసినట్టున్నాడు. సంతోషం 3 రోజులు ముచ్చటైతే బాధలు మాత్రం నీ జీవితంలో నిత్య జీవితం అవుతున్నాయమ్మా. ఎల్లకాలం ఇలా ఉండిపోదే, అన్ని సమస్యలు సర్దుకుంటాయి. బాను, ఎన్ని రోజులు ఎలాంటి సమస్యలు వచ్చినా నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావు, నేను నీ పక్కనే ఉన్నాను. కానీ ఈరోజు నువ్వు అందరికీ దూరంగా ఒంటరిగా వెళ్తానంటున్నావు. ఈ నిర్ణయం మంచిదా కాదా అన్నది నేను ఆలోచించలేకపోతున్నాను. కానీ నేను ప్రాణంగా అభిమానించిన నా స్నేహితురాలు కొన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటానండం నిజంగా నాకు బాధగా ఉంది. కానీ నువ్వు దూరంగా ఉంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అంటున్నావు కదా. అందుకే ఈ బాధను భరిస్తూ నీకు వీడ్కోలు చెప్తున్నాను. బాను, చెల్లెల జీవితం కోసం అన్నయ్య త్యాగం చేస్తాడు. కానీ ఇక్కడ అన్నయ్య బాగుండాలని చెల్లెలు త్యాగం చేస్తుంది. దీన్ని ఎలా వర్ణించాలో కూడా నాకు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి చెప్తున్నాను, ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేనమ్మా. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సంద్రంలా చుట్టేసే కన్నీరు, ఓ కాగితం పడవల్లే ఏమైపోతావు. ఏంటి బాబు ఇది? 6 కాలాలు కష్టపడి దుక్కి దున్ని నాట్లు వేసి నీరు పట్టి పంటను పండించి ఎండనక వాననక ఆ పంటను కాపాడుకుంటూ సేద్యం చేసి ఆ సాగును మీకు అమ్ముతున్నాం బాబు. మీరేమో డబ్బులు ఇవ్వడానికి ఇంతలా ఏడిపిస్తున్నారు. ఇది మీకు న్యాయమేనా? రైతంటే మరీ అంత చులకనా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మేమెక్కువ మాట్లాడటం ఏంటి బాబు? మీ ఆఫీస్ చుట్టూ మేము ఎన్నిసార్లు తిరిగాం? మా చెక్కు మాకివ్వటానికి ఏడిపిస్తున్నది మీరు, మమ్మల్ని అవమానిస్తున్నది మీరు. మళ్ళీ ఎలా మాట్లాడుతానేంటి బాబు? మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నాను? మధ్యాహ్నం కదా. మరి పొద్దున ఎందుకు వచ్చారు మీరు? అంటే మీకు చెక్ ఇవ్వడం తప్ప మాకు వేరే పని లేదనుకున్నారా? చూడండి, మీరేదో 4 విత్తనాలు చల్లితే ఆకాశం నుంచి వర్షం పడుతుంది, భూమి నుంచి పంట చేతికొస్తుంది, కోసి మీరు మాకిస్తున్నారంతే. కానీ మీరు ఇచ్చినంత ఈజీ కాదు. దాన్ని మేము ప్రాసెసింగ్ చేసి సిటీకి పంపించి అమ్మించి డబ్బులు తీసుకురావాలి. దీనికి చాలా టైం పడుతుంది. అయినా ఎంతసేపు మా డబ్బు మాకివ్వండి, మా డబ్బు మాకివ్వండి అని అరవడం తప్ప చెక్కు తీసుకునే ముందు మాకేం ఇవ్వాలని ఎవరు ఆలోచించరేం?
ఇప్పుడు కాదులే, తర్వాత రండి. అంటే ఏంటి బాబు, మా చెక్కులు మాకివ్వటానికి లంచం అడుగుతున్నారా? నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు బాబాయ్, ప్రతిదానికి లంచాలుంటాయి. అది ఇస్తేనే మీ పని తొందరగా జరుగుతుంది. వాళ్ళు కష్టపడి పంట పండిస్తున్నారు, దాన్ని మీరు కొనుక్కుంటున్నారు, అమ్మి లాభాలు తీసుకుంటున్నారు. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి లంచం ఎందుకు? అడగడానికి నువ్వెవరు? వీళ్ళ తరఫున వచ్చిన న్యాయదేవతవా? నమస్తే మేడం, మీరేంటి ఇంత సడన్ గా వచ్చారు? అలా వచ్చాను కాబట్టే కదా ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసేది. అన్నీ తెలుసుకోవడానికి వచ్చాను. ఎవరు మేడం? భానుమతి దేవి గారు, మన చైర్పర్సన్ ఊర్మిళాదేవి గారి కోడలు, మన సిఎఫ్ఓ కార్తిక్ గారి భార్య. సారీ మేడం. బాబాయ్, అమ్మా మీరు 2 రోజులాగి ఆఫీస్కి రండి. ఇక్కడ అన్ని సర్దుకుంటాయి. మీకు రావాల్సిన డబ్బులు కూడా ఇప్పిస్తాను. ఇప్పటికి వెళ్ళండి. నమస్తే అమ్మా. నమస్కారం. ఉంటాము. మేడం, కాఫీ టీ ఏమైనా తెమ్మంటారా? మీరు ఆఫీస్లో మేనేజరా అటెండరా? మేడం అదేంటంటే చూడండి, ఈ ఆఫీస్లో ఎవరి పని వాళ్ళు చేయడం లేదు, అసలు పనే చేయడం లేదని హైదరాబాద్కి మాకు రిపోర్ట్ వచ్చింది. అందుకే చెక్ చేయడానికి వచ్చాను. నేను ఇవాళ వచ్చాను, రేపు వెళ్ళిపోతాను, ఒకరోజు మేనేజ్ చేస్తే సరిపోతుందని మీరందరూ అనుకోవచ్చు. నేను అలా వెళ్ళడానికి రాలేదు. ఇక్కడ పరిస్థితులు ఏంటో ఆఫీస్లో అడుగు పెట్టాకే అర్థమైంది. అన్నీ సెట్ చేసి ఆఫీస్ని కరెక్ట్ కండిషన్లో పెట్టే నేను ఇక్కడ నుంచి వెళ్తాను. నాకు చాలా టైం ఉంది. అసలు ఇక్కడ ఏం వర్క్ జరుగుతుందో ఆ ఫైల్స్ అన్నీ తెప్పించండి, అది చాలు. కాఫీ టీల సంగతి మీకు అనవసరం, అది బాబాయ్ చూసుకుంటారు. అది కాదు మేడం, మీరు చాలా దూరం నుంచి జర్నీ చేసొచ్చారు కదా, కాస్త రిలాక్స్ అయితే. మీరేం చేయాలో నేను చెప్పాను, నేనేం చేయాలో మీరు చెప్పక్కర్లేదు. నేను చెప్పిన పని చేయండి చాలు. సారీ మేడం. ఈ ఇంటి కోసం వాళ్ళెంత చేశారో అది మనందరికీ తెలుసు కదా. మరీ ముఖ్యంగా బాను సహనం ఏంటో, బాను బాధ్యత ఏంటో, ఈ ఇంటి గురించి బాను ఆలోచించే తీరేంటో నాకన్నా ఎక్కువగా నీకే తెలుసు. అమ్మలా నా ప్రాణాన్ని కాపాడిందమ్మమ్మ అని నువ్వు నాతో ఎన్నోసార్లు చెప్పావు. మరి ఆ రోజుకు అమ్మగా ఉన్నది ఈరోజు శత్రువుగా ఎలా మారుతుంది ఊర్మిళ? అందుకే బాను చెప్పేది ఒకసారి వినవే, పార్దు మాట కూడా ఒకసారి వినిపించుకో. వద్దులే, నేను వాళ్ళ గురించి ఏమీ మాట్లాడను, నువ్వు తిను. ఏవండి, మీరు నా కోసం వచ్చేసారా? కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేస్తూ నువ్వెలా ఉన్నావు, సమయానికి తిన్నావా లేదా అని ఇలా ఫోన్లో అడుగుతూ ఉంటే నువ్వు చెప్పే సమాధానాలు నాకు తృప్తినివ్వడం లేదు బాను. నా బాను నన్ను వదిలేసి ఇంత దూరం వచ్చింది. తను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉందో అని అక్కడ నాకే తెలియకుండా ఏదో బాధ నా మనసును నలిపేస్తుంది. నిన్ను చూడకుండా ఉండలేకపోయాను, నీతో మాట్లాడకుండా ఆ ఇంట్లో నేను గడపలేకపోయాను. అందుకే దూరంగా ఉండి నువ్వు ఎలా ఉన్నావని ఆలోచించే కన్నా నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి ఉంటే బాగుంటుందని వచ్చేశాను. నీలిమా, నువ్వు ఇంత అందమైన మనిషివి కదా, కార్తీక్ ఎందుకు ప్రేమించలేకపోతున్నాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. బాను కార్తీక్ మనసు మార్చేసింది. నీ వైపు దృష్టి మరలకుండా కార్తీక్ ని తన వైపుకు తిప్పుకుంది. నీ ప్రేమని కార్తీక్ గుర్తించలేకపోయినా కార్తీక్ మీద నీకు ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమని నువ్వు గెలిపించుకోవాలి కదా. నువ్వు చేసిన పని వల్ల ఆ బాను ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది. అది నీ తప్పేమీ కాదు. ఎందుకంటే బాను తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి తను ఎన్నో పనులు చేసింది. ఒక పెద్ద నిజాన్ని దాచింది. అడిగితే ఇదంతా తన వాళ్ళని కాపాడుకోవటం కోసమని చాలా తెలివిగా చెప్పింది. తను ప్రేమించిన వ్యక్తిని, తను అభిమానించే మనుషుల్ని రక్షించుకోవటం కోసమే నేను నిజాన్ని దాచాను అని బాను ఎన్నోసార్లు చెప్పింది. బాను చేసింది తప్పు కాదని అందరూ అనుకుంటున్నారు. అలాంటప్పుడు నువ్వు చేసింది కూడా తప్పు కాదు కదా. ఎందుకంటే నువ్వు ప్రేమించిన కార్తీక్ కోసం ఇదంతా చేశావు.
నీ ప్రాణమైన కార్తీక్ని నీ వాణ్ణి చేసుకోవటం కోసం, నీ ప్రేమని గెలిపించుకోవటం కోసమే నువ్వు ఇదంతా చేశావు. ఇప్పుడు భాను ఇంట్లో లేదు, కార్తీక్కి దూరంగా ఎక్కడో ఉంటుంది. నువ్వు మాత్రం కార్తీక్కి దగ్గరగా ఇక్కడే ఉన్నావు కదా. ఇదే సరైన సమయం. కార్తీక్ మనసుని మార్చాలి, నీ మనిషిగా మార్చుకోవాలి, నీ గురించి ఆలోచించేలా చేసుకోవాలి. చివరికి నువ్వే ప్రపంచమని బతికేలాగా కార్తీక్ని మలుచుకోవాలి. ఆ పని నువ్వు చేయగలవు నీలిమా, చేసి తీరుతావు. అలా చెప్తే మీరు కూడా బుక్ అవుతారు కదా డాక్టర్. అది మర్చిపోయారా? నేను మీరు అనుకున్నంత తెలివి తక్కువ వాడిని కాదు మేడం. మీరు భయపెడితే భయపడే మనిషిని కాను. నేను వెళ్ళి పోలీసులకు లొంగిపోయాను అనుకోండి, నా కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కానీ మీ ప్రేమ సమాధైపోతుంది. ఆ ఇంట్లో మీరు శత్రువైపోతారు. నేను నిజం చెప్పడం వల్ల నాకు జరిగే నష్టం కన్నా మీకు జరిగే నష్టమే ఎక్కువ. అది బాగా ఆలోచించుకోండి. మర్యాదగా నా డబ్బు నాకు ఇస్తారా, లేదంటే తిన్నగా వెళ్ళి పోలీసులకి చెప్పమంటారా? ఎందుకు డాక్టర్ అంత మాటలు? చెప్పాను కదా డబ్బులు ఇస్తాను అని. ఇవ్వకుండా ఎక్కడికి పోతాను? మీ డబ్బులు మీకు ఇచ్చే చచ్చిపోతాను. నా డబ్బుల కోసం నేను మీ చావును కోరుకోవడం లేదండి. ఇక్కడ పరాయి ఊర్లో తలదాచుకోవడం నాకే చచ్చేంత చావులా ఉంది. నాతో పాటు నా భార్య కూతురు కూడా ఉన్నారు. వాళ్ళు వేసే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇలా దొంగ బతుకు బతకడం ఎంత కష్టంగా ఉంటుందో అనుభవిస్తున్నా నాకు తెలుసు. అయినా ఇదంతా అనవసరం. మీకు కరెక్ట్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నా డబ్బిస్తే సరే సరే, లేదంటే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది. ఈసారి ఫోన్ నా నుంచి రాదు. నేను నిజం చెప్పానని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని పోలీసుల నుంచి ఫోన్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అనవసరంగా తొందరపడకండి డాక్టర్. చెప్పాను కదా మీకు సెటిల్మెంట్ చేస్తాను అని. చేసి తీరుతాను. మీరు ఏ ఊళ్ళో ఉన్నారో చెప్పండి, డబ్బులు అక్కడికే పంపిస్తాను. రామచంద్రపురంలో ఉన్నాను. తొందరగా డబ్బు పంపించండి. ఎప్పుడు తెలిసినా ఆంటీ బాధ ఇంతే ఉంటుంది. అది ఎవరి ద్వారానో తెలిసిన తర్వాత నీకు తెలిసినా నువ్వు నిజం దాచావంటే ఆంటీ బాధ మరింత ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావు కాబట్టి కనీసం నిన్నైనా క్షమించగలుగుతున్నారు. అలా ఎందుకు ఆలోచించడం లేదు? నేను తప్పు చేయను కార్తీక్. అందులో ఈ ఇంటి విషయంలో నేను అస్సలు అలా చేయను కార్తీక్. అది నువ్వు తెలుసుకుంటే మంచిది. మంచి నువ్వు చెప్తేనే తెలుసుకోవాలే. నీ దగ్గర ఉన్న మంచితనం ఎవరి దగ్గర లేదు. కానీ నీ దగ్గర ఉన్న మంచి మంచు లాంటిది, చూడగానే కరిగిపోతుంది. చూడు నీలిమా, నువ్వు రామాయణంలో మందర్లాంటి దానివని నాకు తెలుసు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిచ్చు పెడతావు. పాలకుండలాని ఇంటిని ఒక ఉప్పు కల్లు వేసి విరిచేస్తావు. ఇదేనే నీ బుద్ధి? అది నీ పుట్టుకతో వచ్చిందే. నిన్ను పుల్లలో పెట్టి తగలెట్టే వరకు ఆ బుద్ధి మారదు. బాను తప్పు చేసిందని ఏదేదో గొప్పగా చెప్తున్నావు కదా. అసలు బాను చేసిన తప్పేంటే? రాము శివ ఆటాడే టైంకి బాను వయసెంతో నీకు తెలుసా? అసలు బాను ఎంతుండేదో నీకు తెలుసా? ఆ సంఘటన నువ్వే దగ్గరుండి చూసినట్టు, శివే రాముని చంపినట్టు ఎంత గొప్పగా చెప్తున్నావు. ఈ నిజాన్ని బాను దాచేసి హంతకుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినట్టు పెద్ద కట్టుకథ అల్లుతున్నావు కదా. ఇంకొకసారి బాను విషయంలో ఇలా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. నీ నాలుగు కోసి నీ చేతిలోనే పెడతాను. ఇంకెప్పుడు ఇలాంటి అవాకులు చవాకులు పేలకు. పొరపాటు జరిగింది. బాను దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది. కానీ కొడుకుని కోల్పోయిన బాధలో ఊర్మిళ ఉంది కాబట్టి ఈ నిజాన్ని తెలిసి ఇంతలా బాధపడుతుంది. అంతేగాని ఈ ఇంట్లో ఎవరూ శత్రువులు లేరు. ఎవరికెవరు పగలు ప్రతీకారాలు పెంచుకోలేదు. అందరూ ఆనందంగా కలిసుండాలని కోరుకునేవాళ్లే. అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునేవాళ్లే. కానీ విధనేది ఒకటి ఉంది కదా, అదిలా మార్చింది. అవన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ నా కుటుంబం బావుంటుంది. ఈ ఇంటి ఇల్లాలిగా, ఈ ఇంటి మహారాణిగా బాను ఇక్కడే ఉంటుంది.
ఇంకొకసారి భాను గురించి అవాకులు చవాకులు పేలేవంటే ముందు ఇంటి నుంచి నిన్ను వెళ్ళగొడతాను. అప్పుడు మా ఇంటికి పట్టిన సగం శని వదిలిపోతుంది. పో అవతలికి వెళ్ళా. ఒరే కార్తీక్, ఇలా నీటిలో నిప్పులు పుట్టించే వాళ్ల మాటలు నువ్వు అస్సలు వినొద్దురా. వీళ్ళెంతకైనా తెగిస్తారు. పచ్చని నట్టింట్లో చిచ్చు పెడతారు. దానిలో వీళ్ళు చలి కాచుకుంటారా. ఇలాంటి వాళ్ల మాటలు అస్సలు నమ్మద్దు, మనసుకి తీసుకోవద్దు. ఈ గుంట నక్క చెప్పిందనే కదా నువ్వు ఊర్మిళ దగ్గర ఈ నిజాన్ని చెప్పావు. చూసావా పరిస్థితి ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు మళ్ళీ ఇది భాను గురించి కొత్త ఎత్తు ఏదో వేయడానికి ప్రయత్నిస్తుంది. అది మాత్రం నువ్వు నమ్మకురా. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరంటే ఒకరేంటో తెలుసుకోవాలి. దూరంగా ఉన్నా మీరిద్దరూ ఒకటిగానే ఉండాలి. దీని మాటలు మాత్రం వినిపించుకోకురా. నా భాను గురించి నాకు తెలీదా బామ్మ? ఎవరు ఏం చెప్పినా ఎంతవరకు తీసుకోవాలో నాకు బాగా తెలుసు. నమస్కారం అమ్మా. నమస్తే. మీరంతా పెద్దవారు, నాకు నమస్కారం చేయొద్దు. కూర్చోండి. మీరు ఇలా కూర్చోండి. అయ్యే పర్వాలేదమ్మా, మీరు కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఏం చెప్పమంటారమ్మా, మాకు సాగు చేయడమే వచ్చు, మోసం చేయడం రాదు. కష్టపడి పండించిన పంటకు ప్రతిఫలం ఎలా తెచ్చుకోవాలో కూడా తెలియదమ్మా. అప్పుడే మీ కంపెనీ ముందుకొచ్చి మీ పండించే పంటని మీరే డైరెక్ట్గా కొని పట్టణంలో అమ్ముతూ మీరు మాకు మంచి ధర ఇచ్చేవారు. అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న వందలాది మంది రైతులు తాము సాగు చేస్తున్న పంట మొత్తాన్ని మీ కంపెనీకే ఇవ్వాలని ఒక తాటి మీదకొచ్చి ఇవ్వడం మొదలుపెట్టామమ్మా. ముందంతా బాగానే ఉండేదమ్మా, కానీ ఆ తర్వాతే కొంతమంది చేరారు. మీరు దేని గురించి ఆలోచించక్కర్లేదు. మీరేం చెప్పదలుచుకున్నారో నిర్భయంగా చెప్పండి. మీరెవరికి భయపడక్కర్లేదు. ఇన్నాళ్ళకి మీరు వచ్చారమ్మా, అందుకే మా వేదన మీతో చెప్పుకోవడానికి వచ్చాం. మీ కంపెనీలో కొంతమంది మా పంటలను కొనడానికి అడ్డుపడుతున్నారు. వేరే వాళ్ళకి అమ్మమని ఒత్తిడి చేస్తున్నారు. అలా కాదని మీ కంపెనీకి ఇస్తే సమయానికి మాకు డబ్బులు ఇవ్వడం లేదు. ఇంకా బిల్స్ రాలేదని చెప్తున్నారు. మళ్ళీ సాగు చేయడానికి డబ్బులు వడ్డీకి అప్పు తేవాల్సి వస్తుంది. ఆ అప్పులు తీర్చలేక కొంతమంది పురుగుల మందు తాగి చనిపోతున్నారు. ఇది ఏంటి అని ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పేవాళ్ళు కూడా కరువైపోయారమ్మా. అందుకే కదమ్మా దళారులకి అమ్మమని చెప్పాము. ధర తక్కువ వస్తుందని అక్కడ అమ్మడం మానేశాము. ఇక్కడికొచ్చి మిమ్మల్ని అడిగితే మేమేం చేస్తామంటూ తిరిగి మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారమ్మా. ఏం చెయ్యాలో మాకు అర్థం కావట్లేదమ్మా. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. అన్నం పెట్టే రైతుకే కన్నీరు మిగులుతుందని బాధపడ్డం తప్ప ఏవీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామమ్మా. చూడండి, దేశానికి వెన్నుముక రైతన్న. మీరు లేనిది దేశమే లేదు. ఆగర్భ శ్రీమంతుడైనా నిరుపేదైనా ఆకలికి అన్నమే తింటాడు. రైతులను ఇబ్బంది పెట్టేవాళ్లు ఎంత వాళ్ళైనా సరే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మీ సమస్యలు నాకు చెప్పారు కదా, మీరంతా రేపు ఉదయం ఆఫీస్కి రండి. అక్కడ నేను మాట్లాడతాను. మీకు న్యాయం చేయడం కోసమే నేను ఇక్కడి వరకు వచ్చాను. రేపొద్దున్న ఆఫీస్లో కలవండి. రైతుల గురించి మీలా ఆలోచించే వాళ్ళుంటే నిజంగా రైతు రాజే అవుతాడమ్మా. అది మాటల్లో చెప్పేవాళ్లే తప్ప ఆచరణలో చూపించేవాళ్లు అరుదుగా ఉన్నారమ్మా. మీరు మా పాలిటి దైవంగా వచ్చారమ్మా. రేపు ఉదయం ఆఫీస్కి వచ్చి కలుస్తామమ్మా. ఉంటామమ్మా. వస్తాం. హలో అమ్మా బాను, నేనమ్మా శ్రీలక్ష్మిని మాట్లాడుతున్నాను. శ్రీలక్ష్మి గారు, మీరా? మీ గురించి ఎంతో వెతుకుతున్నానండి. అసలు ఉన్నట్టుండి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడుంటున్నారు? అవన్నీ చెప్దామని నీకు ఫోన్ చేశానమ్మా. మేమిక్కడికి వచ్చేంత వరకు వస్తున్నామన్న విషయం ఒక్క నిమిషం ముందు కూడా నాకు తెలియకుండా మా ఆయన దాచి ఉంచారు. అసలు మేము ఎక్కడున్నామంటే నీ వల్ల నా కూతురు జీవితం ప్రశ్నార్థకంగా మారకూడదు. నా కూతురు అల్లుడు బాధపడకూడదు. కొడుకుని కాదని కూతురు అల్లుడు అని వేరు చేసి మాట్లాడుతున్నానని మాత్రం నువ్వు అనుకోకు. ఎందుకంటే ఎప్పుడో నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నీ ఉనికి కూడా మాకు తెలియకుండా బతికావు.
కానీ మా ప్రతి కష్టంలో కొడుకులా నిలబడింది నా కూతురు మాత్రమే. నా మీద నింద పడినప్పుడల్లా అది నిందే అని ప్రపంచాన్ని ఎదిరించింది. నాది తప్పు కాదని అందరికీ తెలిసేలా అందరికీ రుజువు చేసింది నా కూతురే. నా కూతురే ప్రతి సమస్యకి పరిష్కారం తనే చేసింది. అలాంటి భాను ఇవాళ దోషిలా నిలబడకూడదు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. సమస్య నీది, పరిష్కారం కూడా నువ్వే చూడాలి. అందుకే నీకే చెప్తున్నాను, చెల్లెమ్మని బతిమాలుకుంటావో బామాలుకుంటావో నీ ఇష్టం. నీ తప్పు లేదు అని నిరూపించుకోవడానికి చెల్లెమ్మ కాళ్ళు పట్టుకో. అప్పటికి చెల్లెమ్మ వినడానికి సిద్ధపడకుంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధపడు. అంతేకాని నువ్వేంటో చెల్లెమ్మకి ముందు చెప్పు. అప్పుడు కదా చెల్లెమ్మకో నమ్మకం వచ్చేది. ఇన్నేళ్ల తర్వాత ఆ నిజం తెలిసినప్పుడు ఏ తల్లి మాత్రం భరించగలదు చెప్పు? ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? అంటే నేను నిజంగా తప్పు చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావా? అప్పుడు తెలియక జరిగిందని నీకు మాత్రం తెలీదా? ఆ వయసులో పొరపాటు జరుగుతుంది కానీ ప్రతీకారం ఉండదని నీకు తెలీదా నాన్నా? ఇప్పుడు నన్ను దోషిగా చూస్తుంటే నేను మాత్రం ఎలా తట్టుకుంటాను? నా మనసుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? పార్దు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదరా. తన నీడను కూడా సహించలేకపోతున్న వాళ్ళ ఎదుట నిలబడి ఎలా మాట్లాడగలడు? తన నిజాయితీని ఎలా నిరూపించుకోగలడు? ఆ అబ్బాయి బాధను అర్థం చేసుకోరా. తండ్రిగా నువ్వు కూడా ఇలా మాట్లాడితే తను ఏమైపోతాడ్రా? తనేమైపోతాడో అని ఆలోచిస్తున్నావు తప్ప భాను జీవితం ఏమైపోతుందో అని ఒక్కసారైనా ఆలోచించవా? చెల్లెమ్మ ఇలా మౌనంగా గుండెల్లో బాధను దాచుకుంటే తనేమైపోతుందో ఆలోచించవా? చూడు, అప్పుడు నువ్వు ప్రతీకారంతో చేసావని నేను అంటం లేదు. ఆ వయసులో పగలు ప్రతీకారాలు ఉండవని నాకు తెలుసు. కానీ ఇప్పుడు పెరిగి పెద్దవాడయ్యాక నీ వల్ల జరిగిన పొరపాటేంటో నీకు తెలిసిందా? వాళ్ళకై వాళ్ళుగా తెలుసుకునేంత వరకు నువ్వు సైలెంట్గా ఉన్నావు. వచ్చి చెల్లెమ్మకి చెప్పావా? వచ్చి చెల్లెమ్మ కాళ్ల మీద పడి నన్ను క్షమించు అని అడిగావా? కావాలని చేసింది కాదు, ఆ రోజు అనుకోకుండా జరిగింది అత్తయ్య అని చెప్పడానికైనా నువ్వు ప్రయత్నించావట్రా? చేయలేదుగా. నువ్వెవరో తెలియకుండా దాచావు, వీళ్ళందరినీ అభిమానించావు. అందులో నీ తప్పుందని నేను అనటం లేదు. చాందిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నావు. భర్తగా అది నీ బాధ్యత అనుకున్నావు. ఇవన్నీ నువ్వు చేసిన పనులే. అందులో ఎలాంటి స్వార్థమూ లేదు. కానీ అక్కడ బిడ్డని కోల్పోయింది తల్లి. ఏ బిడ్డకైతే తను జన్మనిచ్చిందో అదే బిడ్డని తన చేతులతోనే మట్టిలో కలిపేసింది. ఆ బాధను ఎవరు తీర్చగలరు? ఆ ఆవేదన్ని ఎవరు ఓదార్చగలరు? ఆ కడుపు కోతని ఎవరు చల్లార్చగలరు? ఆ తల్లి పేగుబంధాన్ని మర్చిపోమని ఎవరు చెప్పగలరు? అసలు ఇది జరిగే పనేనా? కాదుగా. నువ్వు అప్పుడే వచ్చి క్షమాపణ అడుగుంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చుండేది కాదు. ఇన్నాళ్ళు నువ్వు ఆ పని చెయ్యలేదు. చెల్లెమ్మకి మరింత బాధ పెరిగింది. వాళ్ల కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని దాచావని చెల్లెమ్మ బాధతో తట్టుకోలేకపోతోంది. అందుకే చెల్లెమ్మ కోపంగా ఉండడంలో ఓ అర్థం ఉంది. తను కోపంగా ఉందని నువ్వేమీ మాట్లాడకుండా ఉండడం మాత్రం అర్థం లేదని మాత్రం అర్థం చేసుకో. ఒక్కటి మాత్రం చెప్పు, అత్తయ్య నాది తప్పు అనుకుంటే నన్ను చంపేయండి, కానీ అంతకుముందు నేను చెప్పేదేంటో వినడానికి ప్రయత్నించండి అని చెప్పరా. నీ వివరణ ఏంటో పూర్తిగా చెప్పు. అప్పటికి కూడా చెల్లెమ్మ కోపం తగ్గకపోతే జరిగేదే జరుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ప్రయత్నం అనేదే చేయకుండా ఫలితం మాత్రం రాదు. మనుషుల మధ్య దూరం పెరిగిపోతుంది. బంధాల మధ్య బంధుత్వం తెగిపోయేలా ఉంది. అనురాగాలు మాయమైపోయేలా ఉంది. ఆత్మీయతలు కనుమరుగైపోయేలా ఉన్నాయి.
చివరికి అందరం ఎవరికి ఏమీ కాకుండా అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. అది అర్థం చేసుకో. నువ్వు చెప్పు మావయ్య, వాడికి నేను డబ్బులిచ్చి వదిలేయాలా లేక వాడి అకౌంట్ సెటిల్ చేయాలా? నాకు తెలుసు మావయ్య, నువ్వు ఆప్షన్ బినే సమర్థిస్తావని. సో డాక్టర్ అకౌంట్ క్లోజ్ చేస్తాను మావయ్య. హలో. ఏంటి మేడం, పొద్దున్నే ఫోన్ చేస్తానన్నారు, ఇంతవరకు ఫోన్ చేయలేదు. నేను మీ గురించి ఎంతసేపు అని వెయిట్ చేయను? చూడండి డాక్టర్, నువ్వు ఎక్కడో ప్రపంచానికి తెలియకుండా ఉన్నావు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాతో మాట్లాడొచ్చు, కానీ నేను అందరితో కలుసున్నాను. నీతో మాట్లాడాలంటే టైం చూసుకోవాలి కదా. ఇంకెవ్వరికి తెలియకుండా నేను జాగ్రత్తలు తీసుకోవాలి కదా. అందుకే కొంచెం లేట్ అయింది. అది సరే మేడం, ఇంతకీ నేను అడిగిన దాని గురించి ఏం ఆలోచించారు? డబ్బు ఇస్తున్నారా? నా నిర్ణయం నన్ను తీసుకోమంటారా? ఎందుకు డాక్టర్ అనవసరంగా కంగారు పడుతున్నారు? మీ అకౌంట్ ఈ రోజు సెటిల్ చేయాలని నేను నిర్ణయించుకున్నాను. మీకు ఒక ప్లేస్ చెప్తాను, సాయంత్రం అక్కడికి వచ్చేయండి. ఈ రోజుతో మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. మొత్తం డబ్బు ఇస్తున్నారుగా, మళ్ళీ అందులో కొంత లేదని చెప్పరు కదా. తర్వాత ఇస్తానని వాయిదా వేయరు కదా. ఈ రోజే క్లోజ్ చేస్తానని అన్నాను కదా. అయినా వాయిదాలు తీసుకోవటానికి నేనేమైనా లీగల్ అడ్వైజర్నా? నేనొక నిర్ణయం తీసుకున్నాను అంటే పని పూర్తయిపోయే వరకు నిద్రపోను. ఈ రోజుతో నీ అకౌంట్ మొత్తం సెటిల్ అయిపోతుంది. ఓకేనా? ఓకే మేడం. ఇంతకీ డబ్బు ఇస్తుందా లేక ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా? తప్పంతా మీదే బాబాయ్, మీరే తప్పు చేస్తున్నారు. మీ పొరపాటుని మీరెలా సమర్థించుకుంటారు? అదేంటమ్మా అలా అంటున్నారు? మా సమస్య ఏంటో నిన్ననే మీకు వివరించాం కదా. మీరు ఎంతో పెద్ద మనసుతో అర్థం చేసుకున్నారు కూడా. రైతు గురించి మీరు చెప్పిన మాటలు విని మేము కూడా చాలా ఆనందించామమ్మా. మరి ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నారు? ఏముంది రంగన్న, ఎంతన్నా వ్యాపారస్తులంతా ఒకటే కదా రంగన్న. మనం మట్టిలో బతికేవాళ్ళం, మట్టి మనుషులమని మన మీద చిన్నచూపు ఉంటుంది. ఆఫీసులో వాళ్ళ మాట వింటారు తప్ప మన బాధ ఎందుకు అర్థం చేసుకుంటారు? నేను మిమ్మల్ని ఒక్క మాట అనేసరికి మీకు ఇంత బాధ అనిపించింది కదా. మరి నా సమక్షంలో ఉన్నారని కూడా మర్చిపోయి నా మీద నింద వేస్తున్నారు. మరి ఈ ధైర్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ పేర్లు చెప్పడంలో ఎందుకు రావట్లేదు? ఈ ఆఫీస్ నుంచి మీకు సమస్య వచ్చింది. మిమ్మల్ని ఇక్కడ కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. అందుకే కదా మీరంతా ఇబ్బంది పడ్డారు. అందుకే కదా మిమ్మల్ని ఆఫీస్ వరకు రమ్మంది కూడా. మరి వచ్చే అరగంట అయింది, మీరెవరూ పేర్లు చెప్పట్లేదు. అది మీ తప్పు కాదా?